హలో, నమస్తే అందరికీ. నేను తహసీల్దార్ రిటైర్డ్ అండి. గ్రామానికి సంబంధించినటువంటి లెక్కలు, విలేజ్ అకౌంట్, ఇవన్నీ ఆ ఊరికి సంబంధించినటువంటి గతంలో జమాబందీ అనేవారు. ఒక రెవెన్యూ విలేజ్ కనుక తీసుకుంటే ఆ ఊరికి సంబంధించినటువంటి ఊరు ఉమ్మడి లెక్కంతా దాంట్లో ఉండేది. ఇంకొకటి ఏంటంటే జమాబందీలో గతంలో పైసల లెక్క ఉండేది. ఇప్పుడు ఆ పైసల లెక్క లేదు, కేవలం భూమి లెక్క. భూమితో పాటు ఇప్పుడు లేటెస్ట్గా కూడా మనం ఏం చేయాలంటే భూభారతిలో దానికి ఒక చట్టం పరంగానే ఆ ఊర్లో ఉన్న అన్ని స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ ఉండేది గతంలో. వాళ్ళని కూడా ఏం లెక్కలు తీయట్లేదు. వాళ్ళు తీసినా కూడా జనాలకి అందుబాటులో లేదు. అది ఎందుకు అందుబాటులో ఇస్తలేరో ఎవరికి తెలుస్తలేదు. అది ఇవన్నీ కూడా భూభారతిలో పొందుపరచాలి. తర్వాత కంక్లూజన్కు ఇది ఒక మంచి చట్టంగానే మనం ఆహ్వానిద్దాం. ఇక అపలేట్ ప్రొసీజరు, తర్వాత లీగల్ ఎయిడ్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏమున్నా కూడా మనకు భూభారతి ఇప్పటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా ధరణి అని మాత్రమే ఆ పోర్టల్ కనపడుతున్నది. ధరణి స్టైల్లోనే ఉంది, కానీ చాలా డెవలప్మెంట్స్ వచ్చినాయి. ఇదివరకు ఉన్నట్టుగా ప్రతి అంశానికి కలెక్టర్ తిరగడము, కలెక్టర్ ఇంటర్న్ సీసీలే తిరగడము, అది అనేది కొంచెం తగ్గింది. ఆ ప్రెషర్ తగ్గింది. కొన్ని ఆప్షన్స్ మాత్రమే ఇచ్చారు, కానీ ఇంకా కూడా కలెక్టర్ దగ్గరనే ఉన్నాయి చాలా ముఖ్యమైనవన్నీ. ఇవి కొన్ని నిషేధించే జాబితాలు ప్రజలు సఫర్ అయ్యేది ఎట్లా. ఇప్పుడు దీంట్లో పార్ట్ బిలో ఉన్నటువంటి చిన్న చిన్న మిస్టేక్స్తోని ఉన్నటువంటి దాదాపు 18 లక్షల వరకు ఉన్నాయి. ఇవన్నీ కూడా పబ్లిష్ చేయాలి. మనము భూభారతికి అడగవలసింది, భూభారతిని ఇంకా ధరణి కంటే కూడా ప్రోగ్రెసివ్గా ముందుకెళ్ళాలంటే ఇంకా కూడా ప్రతి పనికి కూడా ఒక రెస్పాన్సిబుల్ ఏదైతే ఆఫీసర్కి అప్పచెప్పినామో ఆయనకు మోడ్ ఆఫ్ పనిష్మెంట్ అని చెప్పగలగాలి. ఎందుకు జరగలేదు రీజన్స్గా తీసుకోవాలి. అంటే అప్లికెంట్ తప్పు చేసినా అప్లికెంట్ బలి కావద్దు. ధరణిలో అదే కదా, ఏ తప్పు చేయని ప్రతి రైతు బాధపడుతున్నాడు. అరే ఏంది ఇది, న్యాయం కాదు కదా. ప్రతిదీ అకౌంటబిలిటీ ఉండాలి, అదొకటి. ఇంకొకటి ఏంటంటే టైం ఫ్రేమ్ అనేది ఖచ్చితంగా అమలు జరగాలి. రికార్డింగ్ అథారిటీ ఎవరు అనేది స్పష్టత రావాలి. ఇవన్నీ కూడా మనము చేసుకోవాలి. ఇంకా చాలా వాటిల్లో కూడా స్పష్టత రాలేదు. అసలు భూమి కొలిచి ఎట్లా కొలుస్తారు, దానికి అకౌంట్ ఎట్లా తీస్తారు అనేది కూడా స్పష్టత రాలేదు. ఇంకా కంప్యూటర్ ఇవన్నీ మనిషి తయారు చేసి అందులో పెడతాడు కాబట్టి సాఫ్ట్వేర్ ఎట్లా తయారు చేస్తారు అనేది కావాలి. ధరణిలో 33 మాడ్యూల్స్ ఉన్నాయి సార్. అరే ఏందది, దానికోటి పెడతావు. ఆయనకు దగ్గులేసిందా, భూమికి దగ్గులేసిందా, దానికి ఒక మాడ్యూల్ అది ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేస్తే దాని దగ్గు ఉంటుంది కానీ దాని మందు దొరకదు అందులో. అరే ఏమని ఆయన ఇది. ఇంకొక మాడ్యూల్, భూమిలో బాగా కుక్కలు తవ్వుతున్నాయి, అవన్నీ పాములు వస్తున్నాయి, తేలు వస్తున్నాయి, అవన్నీ పంపేయాలంటే దానికి ఒక మాడ్యూల్. అరే మరి ఎట్లా ఇవన్నీ ఉన్నాయి నిజమే. కొట్టంగానే మాడ్యూల్ చూపిస్తుంది కానీ దాని పరిష్కారం చూపిస్తలేదు. భూభారతి ఎట్లయితుంది అట్లా. ప్రతిదానికి కూడా భూభారతి పోర్టల్ ఒక గౌరవప్రదంగా తెచ్చుకొని అమలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం మనం. దానికి చాలా యాడ్ చేయవలసిన అవసరం ఉంది. ప్రాక్టికల్గా రూల్స్ అయితే ఫ్రేమ్ కాలేదు, అవుతూ ఉన్నాయి. ఇంకా దాని పట్ల పనులు కూడా బాగా జరుగుతూ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇంకా ప్రాక్టికల్గా అమలు కాలేదు. అవి కూడా అయినట్టయితే మనము దాని సంబంధించినటువంటి ఏదైనా ప్రాక్టికల్లో వెళ్ళిన తర్వాతనే ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క సర్వే నెంబర్కు ఒక్కొక్క లిటిగేషన్ ఉంటుంది. ఈడ కూర్చొని మస్తు సుత్తి కొట్టవచ్చు, ఏం కాదు. కానీ వచ్చే దరఖాస్తు ఏం ప్రాబ్లంతో వస్తుంది అనేది, దాని సొల్యూషన్ ఏందనేది భూభారతితో దొరకాలి. ఆ రకంగా మనం భూభారతిని మనము ఇది చేసుకోవాలి. అసలు ఏవైతే లిటిగేషన్ అని అంటున్నామో అవి పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. సాదా బైనామాలు నిజంగానే ఉన్నాయా, అతని బాధ ఏంది, ఎప్పుడు కొన్నాడు, ఏం సంగతి డొమైన్లో పెట్టాలి. ట్రాన్స్పరెంట్. నువ్వు పైసలు పెట్టుకున్నావు పోయి 15 శాతం కబ్జాలు ఉన్నావు, నీ పేరు ధరణిలో రావట్లేదు, సాదా బైనామా ఆప్షన్ ఇచ్చింది, అప్లికేషన్ పెట్టుకును, నీ డొమైన్లో పెడితే ఏమవుతుంది. అందుకని మనం మరొకసారి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, భూభారతి ఒక పాజిటివ్ అంశం, కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టుగా ఉంది. ఇంకా దీన్ని మినిమైజ్ చేయాలి. లీగల్గా డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తులను ఇన్వాల్వ్ చేయాలి. అకాడమిషియన్స్ను, అడ్వకేట్స్ను కాకుండా సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్, కొంతమంది ఆర్డీఓస్ కూడా ఉన్నారు. ఈవెన్ వర్క్ పనిచేస్తున్నటువంటి జాయింట్ కలెక్టర్స్ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పరిగణలోకి తీసుకోవాలి. కొన్ని రోజులు పక్కన పెట్టాలి పని. ఈ చట్టం ఇట్లా అనుకుంటున్నాం, మీదేంది పిలిపించి మాట్లాడి మాట వరుసకు మాట్లాడటం కాదు. ప్రతి అడ్వైజ్ను కూడా మనము రికార్డ్ చేయాలి. ఏ ప్రశ్నకి ఏముంటుందని వాళ్ళు స్పష్టంగా చెప్పగలుగుతారు. ఎందుకంటే ప్రాక్టికలీ దే ఆర్ ఫేసింగ్. అడ్వకేట్స్ ఆర్ లిటిగెంట్స్, దే ఆర్ నాట్ సొల్యూషన్ అనేది. లిటిగేషన్కి ఇంకో లిటిగేషన్ పెడతారు అంతే తప్ప దాన్ని సొల్యూషన్ ఇవ్వరు. ఎందుకంటే ఆయన ఫీజు కావాలి కదా.
ఫీజు కాబట్టి ఇంకా దాన్ని తొందర పరిష్కారం కానియరు. తెలుసో లేదో మీకు ఒక లిటిగేషను తొందర సాల్వ్ అయ్యేది ఉంటే కొంచెం కారం పెడతారు దానికి. అట్లా కాకుండా మంచిగా ఒక పాజిటివ్ సెన్స్ ఉన్నటువంటి చాలామంది ఉన్నారు. వీడియోలో పేర్లు చెప్పడము న్యాయం కాదు, ధర్మం కాదు. రిటైర్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళతో పిలిచి ఇంకేమేం చేస్తే బాగుంటుంది, ధరణి మిస్టేక్ రిపీట్ కాకుండా మనము ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో మనము కొంత షేర్ చేసినామని అనుకుందాం. ఇందులో ఎడిషనల్గా నేను చెప్పింది ఏం లేదు. భూదారికి సంబంధించినటువంటి దాదాపు ఒక 15 వరకు ఉన్నాయి. ఈ పోర్టల్ను అవి ఎప్పుడు తెస్తారో తెలియదు, కానీ ఆ ధరణి ప్లేస్లో భూభారతి అనేది రావాలి. ప్రతి చిన్న సన్నకారు రైతు కూడా తహసీల్దార్ కార్యాలయం పెట్టినంటే అయ్యా నాకు ఈ ప్రాబ్లం ఉందనగానే భూభారతి కొట్టగానే టక్కన అతనికి సొల్యూషన్ దొరకాలి. అట్లీస్ట్ తహసీల్దార్లు కూడా మనం రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే, ఇదివరకు మాకు తెలియదు, ధరణికే తెలుసు, అంతా కలెక్టర్ గారికి తెలుసు, అంతా సీసీఎల్కి తెలుసు అని తప్పించుకోవడం అయితే కరెక్ట్ కాదు. మీరందరూ కూడా సీరియస్ ఇన్వాల్వ్ అయి పనిచేస్తే సమాజానికి మంచి సేవలు అందించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మీరు నడిపే కారు పెట్రోల్ కూడా సమాజం ఇస్తుంది, నెల జీతం అదే ఇస్తుంది. మీ కుటుంబంలోని ప్రతి సభ్యుడు కూడా జనమిచ్చే సమాజం ఇచ్చే జీతంతోనే మరి హాయిగా గౌరవం కూడా పొందుతున్నారు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని భూభారతిని మనము గ్రాండ్గా సక్సెస్ చేయాలి. ప్రభుత్వానికి కూడా మంచి పేరు తెచ్చుకోవాలి, ప్రజల నుంచి కూడా మంచి పేరు తెచ్చుకుంటామని ఆ దిశగా మనము ఆలోచిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.